హాయ్ ఫ్రెండ్స్, నేను మీ త్రివేణి. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ టమాటీ చట్నీ అండి. ఈ టమాటీ చట్నీ ఇడ్లీ, దోశ, టిఫిన్స్లోకే కాదండి, రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే భలే ఉంటుంది. టమాటీ చట్నీని కొంచెం ఈ రకంలో చేశారంటే టేస్ట్ అయితే అదిరిపోతుంది. చూసేయండి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 4-5 టేబుల్స్ ఆయిల్ని అయితే వేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పును వేసుకొని ఒక 10-12 పచ్చిమిరపకాయలని తుంచి వేసుకోండి. అలాగే 10 వెల్లుల్లి రెమ్మలని వేసి ఇలా ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇలా కాస్త ఫ్రై అయ్యాక 2 పెద్ద సైజు ఆనియన్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసి కాస్త ఫ్రై అవ్వనివ్వాలండి. ఇలా కాస్త వేగాక ఇందులో 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్రనైతే వేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని కాస్త ఫ్రై అవ్వనివ్వాలి. చాలా టేస్టీగా ఉంటుందండి. టమాటీ పచ్చడి ఈ ప్రాసెస్లో చేశారంటే మీరు ఎప్పుడు చేసినా ఇలానే చేస్తారు, అంత రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో ఇది కాస్త వేగాక పెద్ద సైజు టమాటీలని 2 ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకుంటే సరిపోతుందండి. మన టేస్టీ గుమగుమలాడిపోయే టమాటీ చట్నీ అయితే రెడీ అయిపోతుంది. ఇలా బాగా టమాటీలు వేసాక కాస్త మగ్గనిచ్చుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడే సాల్ట్ వేసుకుంటున్నాను. అలాగే 1/2 టీ స్పూన్ పసుపును వేసుకొని బాగా ఒకసారి కలుపుకోవాలి. ఇది బాగా కాస్త కుక్ అయిపోవాలండి, బాగా మగ్గిపోవాలి. చూడండి, ఇలా బాగా మగ్గిపోవాలి. దీన్ని వేయించుకుంటూనే ఉండాలి. మంచి వాసన అయితే వస్తుందండి. మనం తాలింపు వేయకముందే చాలా బాగుంటుంది. ఇలా బాగా కుక్ అయిపోయింది చూడండి. ఇలా బాగా వేగాక స్టవ్ బంద్ చేసి దీన్ని కాస్త చల్లారనివ్వాలండి. ఇలా కాస్త చల్లారాక ఇప్పుడు దీన్ని మిక్సీ జారీలో వేసి మనం మిక్సీ వేసుకోవాలి. మిక్సీ జారీలో అయితే వేసుకుంటున్నాను. దీన్ని ఇప్పుడు మిక్సీ వేసుకుందాం. ఇది మిక్సీ వేసుకున్నాక ఒక గిన్నె తీసుకొని ఇందులో మనం మిక్సీ వేసుకున్న టమాటీ పచ్చడిని అయితే వేసుకుంటున్నాను. ఇలా మొత్తం వేసుకోవాలి. నేనైతే మరీ పల్చగా చేయలేదండి, ఎందుకంటే రైస్లో కూడా బాగుంటుంది కాబట్టి నేను కాస్త చిక్కగానే పట్టించుకున్నాను. ఇప్పుడు అదే ప్యాన్లో తాలింపుకు సరిపోయే ఆయిల్ వేసుకోవాలి. పోపు ప్రిపరేషన్ చూసేయండి. ఆయిల్ బాగా వేడెక్కాక 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్రను వేసుకున్నాక ఇప్పుడు 7-8 ఎండుమిరపకాయలను తుంచి వేసుకొని ఒకసారి వేయించుకోవాలి. ఇలా కాస్త వేగాక కాస్త కరివేపాకునైతే వేసుకుందాం. కరివేపాకును వేసాక ఇంకొకసారి బాగా వేయించుకోవాలి. మన తాలింపు బాగా వేగితేనే పచ్చడి అనేది రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ ఇంగువ అయితే వేస్తున్నానండి. ఇంగువ వేసాక ఇంకా ఆకలి పుట్టాల్సిందేనండి, అంత మంచి సువాసన అయితే వస్తుంది. ఇది బాగా ఇలా తాలింపు అనేది నల్లబడిపోవాలి. ఇలా బాగా వేగాక మన చట్నీలో అయితే తాలింపుని వేసుకుందాం. చూశారు కదా ఫ్రెండ్స్, ఎంత సింపుల్గా టమాటీ చట్నీ రెడీ అయిపోయిందో. టిఫిన్స్లోకే కాదండి, వేడి వేడి అన్నంలో కూడా అదిరిపోతుంది. సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. 5 మినిట్స్లో అదిరిపోయే టమాటీ చట్నీ రెడీ అయిపోతుంది. గుమగుమలాడిపోతుందండి. మన తాలింపు వేశాక ఇలా బాగా కలుపుకోండి. చూడండి ఎంత కలర్ఫుల్గా మన చట్నీ అనేది రెడీ అయిపోయిందో. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. Thank you friends. Thank you for watching.